మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్స్ పేదల్ని దోచుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. తాను విద్యాశాఖ మంత్రి అయితే కార్పొరేట్ స్కూళ్లని రద్దు చేస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఆయన బొట్టుగూడలో ప్రభుత్వ పాఠశాలని ప్రారంభించారు. తన సొంత నిధులతో నిర్మించిన పాఠశాలలో కార్పొరేట్ కి దీటుగా విద్యని అందిస్తామన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ హై స్కూల్ గా నామకరణం చేసుకొని ప్రారంభిస్తున్న సందర్భంగా దీనిలో పాల్గొంటున్న గౌరవ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గారికి ఆ దేవుడు వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ పిల్లల్ని కూడా వచ్చిన విద్యార్థులను కూడా ఆశీర్వదిస్తూ ఈ రోజు ఈ ప్రకాశం బదిలో ఈ స్కూల్ నా చిరకాల కోరిక. బొట్టుగూడ ఆ గల్లీలో ఉన్న స్కూల్లో చూసి ఎన్నో సార్లు పోయి ఆ ల్యాండ్ ఓనర్ని అడిగి అమ్మవయ్యా నీకు ఎంత కావాలో ఇస్తాను అక్కడనే కట్టాలి అని చెప్తే సార్ మీరు ఎన్ని రోజులన్నా కిరాయి ఉండని చెప్పి నేను ఆ స్థలం అమ్మ నేను మా తాత ముత్తాత గురించి చెప్పి మన వెంకటపతి గారు ఎంత బదిలాంటి అమ్మలే. ఆ పిల్లలు నేను ఒకసారి మినిస్టర్గా 2009లో మోటార్ సైకిల్ పోతున్న ఇద్దరు స్కూల్ పిల్లలు నాకు మోటార్ సైకిల్ అడ్డం వచ్చి సార్ ఒక్కసారి వచ్చి మా స్కూల్ చూసుకోదురా అంటే నేను పోయిన స్కూల్ కాడికి ఆ పిల్లలు నన్ను చూసి ఎట్లా కొత్త స్కూల్ కట్టించారు. నాకు బాధ అనిపించి ఎట్లా కట్టాలి, దూరం కడితేనే పిల్లలందరూ ఇక్కడ ఉన్న పేద దళితులు మైనార్టీలు బలహీన వర్గాలందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళే.